మనీ ఈజ్ ఏ రిజల్ట్, వెల్త్ ఈజ్ ఎ రిజల్ట్, హెల్త్ ఈజ్ ఎ రిజల్ట్, ఇల్నెస్ ఈజ్ ఎ రిజల్ట్, యువర్ వెయిట్ ఈజ్ ఆల్సో రిజల్ట్. ఇవన్నీ కాజ్ అండ్ ఎఫెక్ట్ పై ఆధారపడి ఉంటాయి. అదేలాగా మార్కెటింగ్ ఈజ్ ఆల్సో ఏ రిజల్ట్. ఇది నువ్వు అడగడము తిరగడంపై ఆధారపడి ఉంటుంది. నేను మీ బిజినెస్ కోచ్ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మార్కెటింగ్ అనేది కార్యకలాపాల మీద సాగే ఒక ప్రక్రియ లేదా వ్యాపారము. ఇందులో సేల్స్, అడ్వర్టైజ్మెంట్, డెలివరీ అనే అంతర్భాగాలుగా ఉంటూ వీటి ద్వారానే కంపెనీ తన యొక్క ప్రోడక్ట్ని లేదా తన యొక్క సర్వీస్ని కస్టమర్కి లేక క్లయింట్కి అందజేస్తూ తన యొక్క బిజినెస్ను నడుపుకుంటూ వెళ్తాయి. మార్కెటింగ్ను అక్రోమీయంగా చెప్తే, అంటే విశదీకరించి చెప్తే, ఎం ఫర్ మీడియా ఆఫ్, ఏ ఫర్ అట్రాక్టింగ్ అండ్ ఆర్ ఫర్ రిటైనింగ్ కస్టమర్ యూజింగ్, కే ఫర్ నాలెడ్జ్ టు జనరేట్, ఈ ఫర్ ఈగర్నెస్, I for innovative and N for newly launched, G for goods and service in the market. ఇదే మనము తెలుగులో మాట్లాడుకుంటే మార్కెట్లో వినూతనమైన మరియు కొత్తగా ప్రారంభించిన వస్తువు మరియు సేవలు పట్ల ఆసక్తి పెంపొందించుకోవడానికి జ్ఞానాన్ని వినియోగించే, కస్టమర్ రక్షించే లేదా ఆకర్షించే మరియు నిలుపుకునే మీడియాగా మనం చెప్పవచ్చు. మరి మార్కెటింగ్లో ఎవరు సక్సెస్ అవుతారంటే సేల్స్ మ్యానే. అంటే దీనికి మనం విషితంగా మాట్లాడితే ఎస్ ఫర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి, ఏ ఫర్ అనలిట్ చేయగల వ్యక్తి, ఎల్ ఫర్ లర్నింగ్, ఎవరైతే లర్న్ చేస్తుంటారో వాళ్ళు, ఈ ఫర్ ఎంపతి ఉన్న వ్యక్తి, ఎస్ ఫర్ సేల్స్ ఎబిలిటీ అంటే అమ్మే శక్తి ఉన్న వ్యక్తి, ఎం ఫర్ మోడెస్టీ అంటే మోడర్న్గా కొత్త వీటిని ఆకలింపు చేసుకునే వ్యక్తి, ఏ ఫర్ అడాప్టిలిటీ ఏది వచ్చినా కొత్తగా నేర్చుకుని ఇంకా ముందుకు చేయగల వ్యక్తి, ఎన్ ఫర్ నెట్వర్కర్. ఈ యొక్క లక్షణాలు ఉన్న ఒక సేల్స్ మ్యానే ఈ మార్కెటింగ్ని విజయవంతంగా చేయగలడు. మరి మార్కెటింగ్ ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరము ఈ ఇండస్ట్రీ 10% గ్రోత్ రేటుతో ముందుకు పరిగెడుతుంది. మార్కెటింగ్ అనేది మనము పుట్టుకతోనే చేస్తుంటాం. మనకి ఏదైనా అవసరం వస్తే చిన్నప్పుడు అమ్మని అడుగుతాం ఏడ్చి, పెద్ద అయినప్పుడు నాన్నని అడిగి తీసుకుంటాం. ఇది ఎప్పుడు కూడా మార్కెటింగ్ కిందకే వస్తుంది. సో మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు రివార్డ్ అండ్ రికగ్నైజేషన్కు లోటు ఉండదు. వారికి కావలసినంతగా అన్నీ దొరుకుతాయి. ఒక రాజులాగా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ట్రీట్ చేస్తారు. అదేలాగా మరి చాలామంది అంటారు ఈ మార్కెటింగ్ ప్రొఫెషన్ చాలా టఫ్తో కూడి ఉందని. నిజమే. అది ఎప్పటి వరకు అంటే నీకు కన్విన్స్ లేదా కన్ఫ్యూజ్ లేదంటే కరప్ట్ ఈ యొక్క 3 విషయాలు తెలియనంతసేపే మార్కెటింగ్ నీకు కష్టంగా ఉంటాయి. ఒక వ్యక్తిని ఏ విధంగా లొంగపరుచుకోవాలి, ఏ విధంగా అతనికి సేవ చేయాలి అనేది తెలిస్తే నీకు ఇండస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది. వీటితో పాటు 6 P's నీకు తెలిసి ఉండాలి. 1 ప్రోడక్ట్, నీవేం అమ్ముతున్నావు. 2 ప్రైస్, ఎంతకు అమ్ముతున్నావు. 3 ప్రమోషన్, ఏ విధంగా చేస్తున్నావు. ప్లేస్, ఎక్కడ చేస్తున్నావు. పీపుల్, ఎవరికి చేస్తున్నావు. ప్రాఫిట్, నీకేమొస్తుంది. ఈ 6 గురించి నీకు చాలా బాగా తెలిసి ఉండాలి. అప్పుడు నువ్వు మోటివేట్ అయ్యి అమ్మగలవు. అంతేకాకుండా ఇవి నువ్వు సరిగ్గా చేయాలంటే ఎప్పుడు కూడా స్కిల్స్ని, తర్వాత నీ నాలెడ్జ్ని, ఎబిలిటీని అన్ని పెంచుకుంటూ పోతూ ప్రతిరోజు నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి. అదే కాకుండా ఇది ఒక హ్యాబిట్ లాగా నీకు ఉండాలి. సో అప్పుడే నువ్వు ఏదైనా ఈజీగా అమ్మగలవు. అప్పుడే ఈ ఇండస్ట్రీ నీకు ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ బాగున్నాయి. నువ్వు ఈ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ రంగాలలో నీకు డబ్బు వస్తుందో తెలియాలి కదా. ముఖ్యంగా ఆ రంగాలు ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, లోన్స్, ట్యాక్సేషన్, MLM, డైరెక్ట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, లైజానింగ్, తర్వాత అడ్వైజరీ అండ్ ఫైలింగ్. ఈ యొక్క రంగాల్లో నుండి నీకు పుష్కలంగా డబ్బు దొరుకుతుంది. కాకపోతే నువ్వు వాటికి తగ్గట్టుగా నీ స్కిల్స్ని, నీ ఎబిలిటీని, నీ చెప్పే విధానాన్ని మార్చుకోగలిగితే చాలు. ఈ మార్కెటింగ్ రంగంలో సక్సెస్ కావాలంటే నీ దగ్గర ఒక మనిషి ఉండాలి. ఏ మ్యాన్ అంటే
M ఫర్ మెంటర్ ఉండాలి. సో నీ దగ్గర ఒక మెంటర్ ఉంటే నువ్వు ఈజీగా ఈ యొక్క ఇండస్ట్రీని ఆకలింపు చేసుకొని ఈజీగా చేయగలవు. తర్వాత అసోసియేషన్, నువ్వు ఆ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులతో అసోసియేట్గా ఉండాలి. తర్వాత నెట్వర్కింగ్, జస్ట్ లైక్ నీ యొక్క నెట్వర్కింగ్ ఉండాలి. అంటే నీ కింద చాలా మనుషులు ఉండాలి, ఒకరి కింద అంటే ఒక రకంగా చెప్పండి క్లయింట్స్, ఆ క్లయింట్స్ రెఫరల్స్ త్రూ రావాలి. ఇది కానీ నువ్వు చేయగలిగితే నీ ఇండస్ట్రీ నీకు ఈజీగా ఉంటుంది. మరొకటి, వీటన్నిటితో పాటు ఐ క్రియేట్ మై లైఫ్ యాటిట్యూడ్, నేను నా సొంత జీవితాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్నాను అనే దృక్పథంతో నువ్వు చేయగలిగితే ఇక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకొక విషయం ఏమిటంటే వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫాలోస్ అండ్ రిజల్ట్స్ షోస్. దీనిని బట్టి నువ్వు ఒక అవగాహనకు రా. ఇమీడియట్గా దీంట్లో సక్సెస్ అవుతావంటే ఎవరు కారు. స్మార్ట్గా వర్క్ చేయాలి. అంటే స్మార్ట్ అంటే ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఎలా ఉండాలంటే మెజరబుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ గోల్ అచీవబుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం అది రియలిస్టిక్గా ఉండాలి. అండ్ లాస్ట్ టైం బాండ్, ఒక పర్టికులర్ టైం పెట్టుకొని నువ్వు పని చేయగలగాలి. మన దేశం ప్రతి సంవత్సరం పంచవర్ష ప్రణాళికలు అంటూ 5 years ప్లాన్స్ పెట్టుకొని పనిచేస్తుంది. దేశానికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనకు కూడా ప్లానింగ్ ఉండాలి. ఒక సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఎక్కడ ఉండాలో అది నీకు ప్లానింగ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు దీంట్లో సక్సెస్ కాగలవు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇది చెప్తాను. ఎట్లా అంటే ఒక వ్యక్తి జాబ్ చేసి 5 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు, ఇంకొక వ్యక్తి సొంత కన్సల్టెన్సీని బిజినెస్గా, అంటే ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఇండస్ట్రీ నుండి సొంతంగా పెట్టుకొని అతను 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాడు, ఈ రెండింటిని నేను ఒక డిఫరెన్షియేషన్ రూపంలో చూపిస్తాను. మీరు అది చూడండి. ఇప్పుడు నేను జాబ్, ఓన్ బిజినెస్ కంపారిజన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, మిస్టర్ XYZ 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 35 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు వచ్చే వరకు పనిచేయాలి. అంటే 30 సంవత్సరాలు పనిచేస్తాడు. 35 సంవత్సరాలు జాబ్ చేశాడు అనుకోండి, ఆయన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇట్లా అన్ని సంవత్సరాలు పనిచేసిన ఆయనకు నెలకు యావరేజ్ 1 లక్ష వచ్చిన ఆయన రిటైర్మెంట్ అయ్యేసరికి 4,20,00,000 కన్నా ఎక్కువ సంపాదించలేడు. అదే వ్యక్తి ఓన్ బిజినెస్ గా పెట్టుకున్న ఫస్ట్ ఇయర్ 64, 128, 258, 512, 110, 1024 మంది క్లయింట్ బేస్ని సంపాదించుకోగలిగిన వీరి మీద ఫస్ట్ టైం అంటే హోమ్ లోన్, కార్ లోన్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్స్, క్రెడిట్ కార్డ్, వీటన్నిటి మీద ఆయనకు ఒక 25,000 వచ్చిన మొదటి అటెంప్ట్ కింద 2,56,00,000 వస్తుంది. ఇంకా 30 సంవత్సరాలు 6 కోట్ల వరకు వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే 8,70,00,000 పైబడి సంపాదిస్తాడు. అంటే ఇక్కడ రోజుకి 3 సేవ చేస్తూ ఈయన ఇంత సంపాదించుకుంటే 18 గంటలు సేవ చేసి ఇంత సంపాదిస్తాడు. ఇది మీరే అర్థం చేసుకోండి. సొంత బిజినెస్ లో ఎంత లాభం ఉందో దీని ద్వారా మీరు కూడా సొంతగా, ఏదో నేను చెప్పానని కాదు, మీరు లెక్కలు వేసుకొని చూడండి. చూశారు కదా, మనిషికి ట్యాక్స్, లీగల్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో సలహాలు చాలా అవసరం వస్తాయి. ఆ సలహాలు మీరు ఇస్తూ వారి గ్రోత్ కోసం పనిచేస్తూ మీకోసం మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. చివరిగా చెయ్యాలి అనుకునే వారికి అవకాశాలు, ఆపర్చునిటీసే కనబడతాయి. ఇది నాకు వద్దు అనే నెగిటివ్ ఫీలింగ్ లో ఉన్న వారికి ఆబ్స్టకిల్సే కనబడతాయి. మీరే నిర్ణయించుకోండి. మేము ఈ యొక్క బిజినెస్ ఎలా చేయాలి అనే దాని మీద మేము సపోర్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ కండి. సో మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చివరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.